లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం మేడం. సో మరి మణిపూరిక చక్రాన్ని ఎవరైనా కూడా యాక్టివేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మణిపూరిక చక్రతో ఏ ఆర్గన్ అనేది రిలేట్ అయి ఉంటుంది, దానికి సంబంధించిన కలర్ ఏంటి మేడం, అండ్ అలాగే ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో ఎవరైనా కూడా ముద్రని ఇంక్లూడ్ చేయాలి అంటే ఏ ముద్ర ఈ మణిపూరిక చక్రతో రిలేట్ అయ్యి అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు? ఇది చాలా మందికి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండదు. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోరు. ప్లస్ ఏంటంటే వాళ్ళకున్న ఎనర్జీస్ వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. సో అలా మనం ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటే మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ద థర్డ్ చక్ర. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఎల్లో ఇన్ కలర్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడానికి ఇది ఎక్కడంటే మన నేవెల్ పాయింట్ దగ్గర ఉంటుంది అనమాట. సో చాలా పవర్ఫుల్ చక్ర అని కూడా చెప్పచ్చు. ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఫైర్ ఎనర్జీ. పంచభూతాలలో ఒకటైనటువంటి లాస్ట్ టైం మనం మూలాధారానికి భూమాత అని చెప్పినాము, స్వాధిష్టానానికి వాటర్. సో మణిపూరిక వచ్చేసి ఫైర్ ఎనర్జీ అనమాట. ఫైర్ ఎప్పుడూ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. దానిని మనం చూసినట్లయితే ఫైర్ ఎనర్జీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దానికి కొంచెం మనం కావాల్సింది వేసామనంటే ఎనర్జీ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క మణిపూరిక చక్రం ఏంటంటే మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనకి కావాల్సిన మన ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా విల్ గెట్ ఎనర్జీ టు డూ ద వర్క్ కదా. కొంత టైం స్పాన్ వరకు ఆ ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం లంచ్ చేస్తాము, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ దిస్ మణిపూరిక చక్ర. ఈ మణిపూరిక చక్ర మన యొక్క స్టమక్ పార్ట్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే మన యొక్క లోవర్ అబ్డామిన్ నుంచి కొంచెం పైకి, అంటే పెద్ద పేగు, చిన్న పేగు అని అంటారు. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, ఇవన్నీ కూడా ఈ మణిపూరిక చక్రం యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట. దీనికి అధిపతి ఎవరండి అంటే అగ్నిదేవుడు మరియు రాముడు. సో అపారమైనటువంటి శక్తిని పొందొచ్చు అనమాట. నేను శక్తిశాలి ఆత్మను, నేను సర్వశక్తివంతురాలను అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నా గురించి నేను ఎనర్జటైజ్ ఉన్నాను అని మనల్ని మనం నమ్మగలిగినప్పుడు ఈ మణిపూరిక చక్రం యాక్టివేట్ అవుతుంది. సర్వసాధారణంగా కొన్ని ముద్రాస్ కూడా, దిస్ ఈజ్ హర్కిని ముద్ర అంటే, ఇలా పెట్టుకుని ఈ రెండు చేతుల్ని ఇలా ఓన్లీ ద టిప్స్ ఆఫ్ ద హ్యాండ్స్ని కలిపి, ఈ థమ్స్ వచ్చేసి నేవెల్ పాయింట్కి దగ్గరగా ఉండాలి, మిగతా ఫింగర్స్ అన్నీ కూడా పైకి ఉండాలి. కంప్లీట్గా ఇవి రెండు అటాచ్ చేయకుండా ఓపెన్ చేసి ఉండాలి. దీనిని హర్కిని ముద్ర అని అంటారు. ఈ ముద్ర వేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. కొన్ని టెన్షన్స్ నుంచి మనం ఓవర్కమ్ అవుతాం. ఎప్పుడైతే మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందో, మిమ్మల్ని మీరు నమ్మారనుకోండి, మీ వర్క్ మీద మీకు కాన్ఫిడెన్స్ తయారవుతుంది. అయితే నేను చెయ్యగలను ఈ పనిని, ఓకే నాలో ఈ ఎనర్జీస్ ఉన్నాయి, నేను దీనిని వర్కౌట్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఈ ముద్ర వేసుకొని కూర్చోండి. అలాగే రుద్రముద్ర అని కూడా అంటారు. రుద్రముద్ర అని అంటే ఇలా అనమాట, ఈ విధంగా వేసుకొని కూర్చుంటారు. సో ఇలా కూర్చున్నప్పుడు మనము ఇలా ఈ విధంగా ఈ ముద్ర వేసుకొని కూర్చుంటే కూడా ఈ యొక్క మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్లో కలర్ ఫుడ్స్, ఎక్కువగా టర్మరిక్ వాడడం, పసుపు. మన పెద్దవాళ్ళు అంటుంటారు పసుపు ప్రతి దాంట్లోనే వాడుతూ ఉంటాము. అలాగే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి దానికి కూడా మనం పసుపుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మింగడం అనేది జరుగుతూ ఉంటుంది. కూరల్లో కంపల్సరీ వాడుతూ ఉంటాము. సో పసుపు వాడడం వలన కూడా ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫైర్, ఎక్కడైతే అగ్నిని చూస్తూ ఉంటామో అప్పుడు కూడా మణిపూరిక చక్రం యాక్టివేట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ మణిపూరిక చక్రం బ్లాక్ అయ్యింది అని అంటే దాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. కోపం రావడం, తను కంట్రోల్ చేసుకోలేకపోవడం, తన ఎస్టీమ్ని తను లాస్ అయిపోవడం అనమాట. ఎక్కువగా కోపం వచ్చేసి అరిచేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే తనలో ఉన్నటువంటి శక్తిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనప్పుడు అది కోపం రూపంలో బయటకు వస్తుంది. మనకి ఎవరి మీద కోపం ఎందుకు వస్తుంది? మనం అనుకున్నది అక్కడ జరగనప్పుడు, మనకు నచ్చంది జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కోపం వచ్చేస్తుంది. సో అది ఎలా అంటే మణిపూరిక చక్రంలో బ్లాక్ అనేది డెవలప్ అవడం వల్ల. ఇది యాక్టివేట్ చేసుకోవడానికి మనం రమ్ అనే శబ్దాన్ని ఎక్కువగా వాడతాం అనమాట. రోజు కూడా రమ్ అనే శబ్దాన్ని 108 times చాంట్ చేసినట్లయితే కంపల్సరీ ఇది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది, ఎనర్జీ వస్తుంది అనమాట. యాక్టివేషన్లోకి రావడం అని అంటే ఏ పని చేయడానికన్నా కూడా నేను రెడీ
ఐఎమ్ రెడీ టు డూ ఎనీ వర్క్ అని చెప్పడానికంటే ఒక వర్క్ ఇవ్వడానికి నీకు ఒక వర్క్ నేను అప్పచెప్పాలి అని అంటే నీలో కాన్ఫిడెన్స్ నేను చూడాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా చెప్పగలవు అంటే నేను రెడీగా ఉన్నాను అని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ మణిపూరిక చక్రం యాక్టివేషన్లో ఉంది అని మనం చెప్పచ్చు. సో అంతేకాకుండా మనము మంచి అరోమా స్మెల్స్, క్యాండిల్స్ లేకపోతే అగరబత్తీస్, అరోమా స్మెల్స్ వల్ల కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఇద్దరు పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడం కానీ, మన శబ్దాల వల్ల కానీ, మన మాట తీరు వల్ల కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనం ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఎల్లో కలర్ని వాడడం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. అంటే ఎల్లో కలర్ని చూడటం, ఎల్లో కలర్ యూస్ చేయడం, ఎల్లో కలర్ క్రిస్టల్స్ని యూస్ చేయడము, అలాగే పుష్యరాగము అని అంటారు చూడండి, కనక పుష్యరాగము అని అంటారు. ఎల్లో కలర్ స్టోన్స్, బర్త్ స్టోన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటివి వాడడం వలన ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. గోల్డ్ ఎక్కువగా పెట్టుకోవడం వలన, ముదురు పసుపు రంగు ఎక్కువగా వాడడం వలన మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా మనం పెంచుతూ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద మణిపూరిక చక్ర మనం ఏంటంటే రమ్ అనే శబ్దాన్ని రెగ్యులర్గా 108 times చాంట్ చేసినట్టు. ఏదైనా ఒక వర్క్ చెయ్యాలి, నేను చెయ్యగలనా లేదా అనే డౌట్ పడకుండా ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ శబ్దాన్ని 108 times కానీ ఖచ్చితంగా చాంట్ చేసామంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. వర్క్ను కూడా మనం చాలా సులభంగా అనమాట, ఎంత ఈజీగా అంటే నేనే చేశాను అసలు ఈ వర్క్ని అనేటటువంటి లెవెల్లో మనం చేయడం కూడా జరుగుతుంది. ఇంకా దీనిని మనం యాక్టివేట్ చేసుకునే నేపథ్యంలో ఏంటంటే చాలామందికి ఎనర్జీ, ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుంది. అంటే హైపర్ ఎసిడిటీ ఉంటుంది కొంతమందికి. బాగా కాన్సన్ట్రేషన్ చేయడం వలన ఎక్కువగా ఎనర్జీ డెవలప్ అవ్వడము అనేది జరుగుతుంటుంది. సో అలా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ మిల్క్ మార్నింగే తాగినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం, అంటే అల్సర్స్ ఉంటాయి కొంతమందికి హైపర్ ఎసిడిటీ, ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం అనేది ఏంటంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం యూజ్ చేసుకోకపోవడం. మణిపూరిక చక్రంలో బ్లాక్ అనేది ఉంది అని అంటే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే కావాల్సినటువంటి ఫైర్ ఎనర్జీ మనకి అక్కడ ఇవ్వలేనప్పుడు మనము డైజెస్ట్ అవ్వదు అది. సో అవ్వనప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటాం అనమాట. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఈ మణిపూరిక చక్రాన్ని రమ్ అనే శబ్దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు రమ్ అనే శబ్దంలో రామ్ అనే శబ్దం కూడా వినబడుతుంది మనకి. సో రామ అనే శబ్దం కూడా మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో అంటే మన వర్క్ని మనం కంప్లీట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా స్పిరిచువల్ వేలో వెళ్ళినట్లయితే రాముని యొక్క శక్తి కూడా మనకి ఇందులోని వర్కౌట్ అవుతుంది. సో మణిపూరిక చక్రం ఈజ్ ద వెరీ పవర్ఫుల్ చక్ర టు ఎన్హాన్స్ యువర్ ఎనర్జీస్ అనమాట. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కానీ ఎల్లో కలర్ మ్యాట్స్, ఎల్లో కలర్ డ్రెస్, ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఏదైనా సరే ఎల్లో కలర్ వాడినామంటే ఖచ్చితంగా మణిపూరిక చక్రం యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా మనం స్టాండ్ అయిపోగలం. మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతేనే అన్ని ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి రిలేట్ అయ్యి వస్తాయి. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసామో అంటే వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళకి తెలియచేయాలి. మనం వాళ్ళని ఎలాంటి పుషప్ ఇస్తామంటే వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఆ స్ట్రెంగ్స్ని వాళ్ళు ఇంకా మరింత ఎంతగా చేసుకోగలరు అనే దాని మీద మనం కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి, నుంచోవడం నేర్పించామంటే ఆటోమేటిక్గా నడవడం నేర్చుకుంటారు. సో అలా అనమాట. కొంచెం ఎనర్జీని ఎలాగా మనం పుష్ చేయాలి అనే దానికి మనం కొంచెం సలహా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మణిపూరిక చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎలా మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, అందులో ఏమేమి చెప్పబోతున్నారు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? April 19th నుంచి మార్నింగ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో ఎవ్రీ వీక్ ఒక చక్ర గురించి మనం అందులో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే ప్రతి అమావాస్య పౌర్ణానికి స్పెషల్ మెడిటేషన్ చేయడము, ఈ చక్రాస్కి సంబంధించిన కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడము, ఆ దేవుడికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాసు, కొన్ని రెమెడీస్ని కూడా మనం చేయడం అనేది జరుగుతుంటుందండి. సో ఈ క్లాసెస్తో పాటుగా ఇంకొక క్లాస్ ఏంటంటే మన April 2nd నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాసెస్ 8:20 to 9:20. ఇందులో ఏంటంటే కంప్లీట్గా నిన్ను నువ్వు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడానికి, ఎన్ని లాస్ ఉన్నాయో అన్ని లాస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి, నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన విధానం కానీ, నీ ఫీలింగ్స్ కానీ ఎలా మార్చుకుంటే అసలు నువ్వు మారితే
పరిస్థితి మారే బదులు నువ్వు మారితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి నీ రెప్లికాని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద క్లాసెస్ ఉన్నాయండి. సో కింద స్క్రోల్ అవుతుంది అమ్మని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.